ప్రార్థన అందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి కృపను చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు తండ్రి ఈ ప్రాంతంలో అది కుమారుడు యొక్క జ్ఞాపకాలకు కూడుకున్న సందర్భండి మేమంతా కూడా కలుసుకొని నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టి ఈ భూమిలో ఉన్నటువంటి మా బ్రతుకులు ఎలా ఉన్నామో వాటిని బట్టి మా తర్వాత తరాలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వాడు మాకు అవసరమైనటువంటి వాక్కులను ఈ గ్రంథంలో మాకు ప్రసాదించిన తోడుగా నడిపించిన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను. సుందరరాజు గారి జ్ఞాపకార్థ కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ నుంచి ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం అందరూ చదువుతాం. చాలాసార్లు ఈ వచనాన్ని మనం చదువుతాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఓకే, ఈ మాట మనం ఆలోచిద్దామండి. భూమి మీద ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందపడతారు. అలాగే పుట్టినప్పుడు ఎంత ఆనందపడతామో మరలా వారు మరణించిన తర్వాత కూడా అంతే బాధపడతాం. ఎందుకంటే అప్పటి వరకు వారు మనతో బ్రతికినటువంటి బ్రతుకును బట్టి, వారు మన పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి మనం వారి కోసం మనం దుఃఖించడం అనేది వారు బ్రతికే బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది. అయితే పుట్టడం, మరణించటం అనేటటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా జరిగేది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, పుట్టడం, చావటం అనేటటువంటి పదాలు వినటానికి చాలా పెద్దగా లేదంటే చాలా భయంకరంగా మనకు కనబడతా ఉంటాయి. ఎందుకంటే దానికి మనం బాగా అలవాటు పడిపోయాం. ఎందుకని? ఎమోషన్, ఈ మన యొక్క రిలేషన్లో, ఈ ఎమోషన్స్లో మరణం అనేటటువంటిది వచ్చినప్పుడు జీవితానికి మనం అడాప్ట్ అయిపోయినాం కనుక చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బాధ అనేటటువంటిది ఒకటి మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని కొంచెం జ్ఞానపరంగా ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేసాం అనుకోండి, లోతుల్లోకి వెళ్ళి ఎలా మనకి ఎప్పుడు మనం ఆలోచన చేయగలము అని అంటే, దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, జ్ఞానములో పరిపూర్ణుడు. మరి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు, దేవుడు జ్ఞానవంతుడైనప్పుడు, మరి ఆయన నుంచి విడిపోయి ఆత్మలుగా ఈ భూమి మీదకు శరీరాలు ధరించుకొని వచ్చినటువంటి మనము కూడా పరిశుద్ధులమే అవుతాం, జ్ఞానవంతులమే అవుతాం. అయితే ఇక్కడ పరిశుద్ధత అన్నది మనలో కనబడట్లేదు, జ్ఞానము అనేటటువంటిది మనకు కనబడట్లేదు. ఈ రెండు మనకు కనబడట్లా. ఎందుకు కనబడడం లేదు అని అంటే, ఒకవేళ కనబడితే ప్రారంభంలో ఓకే, ప్రారంభంలో పుట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు జనరల్గా మనకి ఒక ఎమోషన్ అనేది రావటం అనేది కామన్. అవి చూసే కొద్దీ మన ఆలోచన విధానం,
మన యొక్క జ్ఞానం పెరిగే కొద్దీ ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ ఈ పుట్టుక అంటే ఏంటి, అసలు పుట్టడం అంటే ఏంటి? పుట్టడం అనగానే ఏదో 9 నెలల్లో అప్పటికప్పుడే తల్లి గర్భంలో నుంచి మనం భూమి మీదకి వస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటున్నాం, పుట్టుక అని అనుకుంటున్నాం. జనరల్గా మాట్లాడుకుంటే అది పుట్టుక కాదు. జనరల్గా మాట్లాడుకుంటే జ్ఞానపరంగా లాజిక్గా మనం ఆలోచిస్తే అది పుట్టుక కాదు. పుట్టుక అని మనకు అర్థమయ్యే భాషలో మనం పెట్టుకుంటున్నాం అంతే తప్ప జనరల్గా పుట్టడం అనేది ఏమైనా ఉందా? ఆత్మకు పుట్టుకుంటుందా? ఆత్మకి పుట్టుక అనేది ఉంటుందా? ఆత్మకు పుట్టుకుంటుంది. అంటే ఆత్మ అనగానే ఒక పవర్, ఒక శక్తి. అది శక్తి అయినప్పుడు శక్తి పుట్టడం, మరలా శక్తి చనిపోవడం. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటుని ఎవరైనా కరెంటు పుట్టింది, కరెంటు చనిపోయింది అని ఎవరైనా అంటారా? ఎవరైనా అంటారా? ఎక్కడైనా విన్నారా మీరు? ఎక్కడ వినం మనం. కరెంటు ఇప్పుడే పుట్టింది, కరెంటు ఇప్పుడే చనిపోయింది అనో. కరెంటు ఇప్పుడే వచ్చింది, కరెంటు ఇప్పుడే పోయింది అంటాం తప్ప కరెంటు పుట్టింది చనిపోయింది మనం అనం. అంటే మన యొక్క ఆత్మ మన అందరికీ తెలుసు. మన అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి? ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ విషయం అందరూ తెలుసా తెలీదా? తెలుసు. అంటే ఇక్కడ ఈ శరీరాన్ని మన ఆత్మ విడిచి వెళ్ళిపోయినప్పుడు దానికి ఒక ఎమోషన్గా మనం కనెక్ట్ అవుతున్నాం. మరలా ఒక ఆత్మ ఈ శరీరంలోకి పుట్టుక పేరుతో వచ్చినప్పుడు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం. కానీ అదే ఎమోషన్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి మనిషిలో అలాగే ఉంటుంది. కానీ జ్ఞానపరంగా ఆలోచిస్తే అసలు అది పుట్టుక కాదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోవడం అనేది మరణము కాదు. మరి ఎందుకు బైబిల్లో మరణం లేదా చావు అనే పదప్రయోగాలు చేయబడ్డాయి అంటే మనుషులుగా మనకు అలవాటైపోయింది కనుక, పుట్టడం చావటం ఈ పదాలు మనకు అలవాటైపోయాయి కనుక మరి మనకు అర్థమయ్యేటటువంటి భాషలోనే దేవుడు మనకి ఏదైనా చెప్పాలి కాబట్టి అలాంటి పదప్రయోగాలతో దేవుడు రాయించడం తప్ప అంతకి మించి జనరల్గా అయితే పుట్టడం చావడం అనే కాన్సెప్ట్ లేదు. అసలు జ్ఞానంగా ఆలోచిస్తే ఇవన్నీ ఉన్నాయా? లేవు. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరలా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆత్మ మరలా వస్తుంది. అదే ఇక్కడ రాయబడింది. మళ్ళా చదవండి ఆ మాటని. ఇప్పుడు చెప్పిన విషయాన్ని పుట్టడం చావటం అనే కాన్సెప్ట్ బ్రెయిన్లో పెట్టుకొని శరీరంలోకి రావటం అనేది పుట్టుక, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది మరణం. ఫర్ ఎగ్జాంపుల్కి షర్టే తీసుకుందాం. షర్ట్ వేసుకోవడం, షర్ట్ తీసేయడం, మన శరీరాన్ని ఆత్మకు తగిలించుకోవడం, మరలా శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టేయడం. ఎందుకు ఈ జ్ఞానపరమైనటువంటి విషయాలు మనం మర్చిపోతున్నాము అని అంటే ఈ శరీరానికి ఉన్న కోరికలతో మనం బాగా కనెక్ట్ అయిపోయాం. ఆకలి ఉంటుంది, మన బాడీలో కామం అనేటటువంటిది ఉంటుంది, మన బాడీలో ఇంకా రకరకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి. రకరకాలైనటువంటి ఎమోషన్స్ అన్నీ ఈ శరీరంలో ఉన్నాయి. వీటితో మనం కనెక్ట్ అయిపోయాం కనుక మనము ఆత్మ అన్న విషయం మర్చిపోయి, మనం జ్ఞానవంతులము అన్న విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం ఏదైతే కోరుకుంటుందో వాటిల్ని ఈ శరీరం కోసం ఈ శరీరానికి తీసుకుని రావటంలో అంత ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోయినాం కనుక మనకి పుట్టినప్పుడు ఆనందం, చనిపోయినప్పుడు బాధ, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కానీ దీన్ని దాటి మన ఆలోచన ఉండాలి. మన ఆలోచనలన్నీ ఎక్కడితో ఆగిపోతున్నాయి అంటే కేవలం ఈ నిష్ప్రయోజనమయ్యేటటువంటి ఈ శరీరానికి ఉన్నటువంటి కోరికలు, ఎమోషన్స్, వీటికి మనం కనెక్ట్ అయిపోయి లాక్ అయిపోయి భూమి మీద ఇంకా మనం బ్రతుకుతా ఉన్నామే తప్ప జ్ఞానపరంగా ఈ భూమి మీద ఏ ఒక్కరూ ఆలోచన చేయటం ఆత్మపరంగా అయితే ఎవరు ఆలోచన చేయట్లా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే మళ్ళీ చదువు మాటని చదువుతారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఏంటిది తేడా చెప్తున్నారు చూడండి. ఇక్కడ నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆత్మ మరలా తిరిగి లేస్తాది అనేటటువంటి నిరీక్షణ ఇది అందరిలో ఉందా? భూమి మీద ఉన్నటువంటి 850 లేదా 900 కోట్ల మందిలో ఏ ఒక్కరికైనా ఈ నిరీక్షణ ఉందా? చాలా మంది తెలియదు. పోనీ క్రైస్తవులుగా మనకుందా? లేస్తారని తెలిసి నమ్ముతాం, కానీ దానికి అనుగుణంగా మన బ్రతుకులో కనపడదు. తిరిగి లేస్తామని నమ్ముతాము,
కానీ మనం ఎలా ఉంటే తిరిగి లేస్తాం, ఎలా మనం బ్రతికితే తిరిగి మరలా మనం వస్తాం. దీన్ని ప్రాక్టికల్గా మన జీవితంలో మన క్రియల్లో కనబడవు. ఎంతెందుకు ఇక్కడ చూసుకోండి, ఎప్పుడెప్పుడో తొందరగా అయిపోద్దా వెళ్ళిపోదామని ఎదురు చూస్తాం ఎక్కువసేపు, అవునా కదా? జనరల్గా చాలా చోట్ల వెళ్తూ ఉంటాను. అలా వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే పరిస్థితి, బ్రదర్ ఎక్కువ సమయం లేదు, త్వరగా ముగించేసేయండి, ఎందుకంటే ప్రజలు ఎదురుగా ఈ శరీరం లోపల వేసేటటువంటి ఆకలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, త్వరగా వదిలేస్తే మొక్క తినేసి వెళ్ళిపోతాం. ఇది కాన్సెప్ట్ బయట. కానీ ఈ శరీరానికి నువ్వు పట్టిన అన్నం పెడితే అది ఎంతవరకు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి ఆత్మకి ఎంత ఆహారం పెట్టాలి? శరీరానికి అయితే ఒక లెక్క ఉంటుంది. ఒక 100 గ్రాములు పెట్టాలా, 150 గ్రాములు పెట్టాలా, పూటకి ఎంత పెట్టాలి, 2 పూటకి ఎంత పెట్టాలి, 3 పూటలకి ఎంత పెట్టాలి, సంవత్సరానికి ఎంత పెట్టాలి, ఇదంతా ఒక లెక్క ఉంటుంది మన దగ్గర. కానీ ఆత్మ పరిశుద్ధంగా బ్రతకాలంటే దానికి ఎంత వాక్యాన్ని మనం అందించాలి, ఆ లెక్క మెను మీ దగ్గర ఎవరి దగ్గర ఉందా? అలాంటి మెనులు మన దగ్గర అసలు కనపడవు. శరీరానికి సంబంధించిన మెను చాలా కనపడుతుంది. శరీరానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంత వ్యవస్థ ఉందో తెలుసా ఈ శరీరానికి సంబంధించి. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు కానీ, మన సొసైటీలో నడుస్తున్నటువంటి ఈ సిస్టమ్ కానీ, ఇదంతా దేనికోసం నడుస్తుంది? కేవలం ఈ 6 అడుగుల శరీరానికి అంత అన్నం పెట్టడం కోసమే. మీరు ఇండివిజువల్గా ఒక టెస్ట్ పెట్టుకోండి, లేదంటే ఒక ఆలోచన చేయండి. నువ్వు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావు, అది రైల్వే ఉద్యోగమా, లేదంటే ఇంకొక ఉద్యోగమా, ఏ ఉద్యోగం అయినా సరే, అక్కడ నువ్వు చేసేటటువంటి ఆ ఉద్యోగం దేనికి కనెక్ట్ అవుతుంది? నీ ఆత్మకి కనెక్ట్ అవుతుందా? నీ శరీరానికి అంత అన్నం పెట్టడానికి కనెక్ట్ అవుతుందా? ఈ 6 అడుగుల శరీరానికి పట్టెడు అన్నం పెట్టడానికే ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది సొసైటీలో. అంత పెద్ద లూప్ ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లూపులో మనం పడిపోయి పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ఒక 9 నెలలు, వాడు మరలా నడవడానికి ఒక 2 నెలలు, మరలా వాడు స్కూల్కి వెళ్ళడానికి ఒక 5 సంవత్సరాలు, మరలా మేజర్ అవ్వడానికి ఓటు హక్కు రావడానికి ఒక 18 సంవత్సరాలు, మరలా చదువుకుని ఉద్యోగం కొట్టడానికి ఒక 20, మరలా వివాహం చేసుకోవడానికి ఒక 30, మరలా వాళ్ళ పిల్లలు కానీ మరలా వాళ్ళు పెద్ద చేయడానికి ఈలో 10 వెంట్రులని తెల్లగా వచ్చేస్తాయి. ఈ 60 సంవత్సరాల జీవితంలో ఎక్కడైనా నీ ఆత్మకు సంబంధించిన కార్యక్రమాలకు బేస్మెంట్స్ ఎక్కడైనా ఉన్నాయా? చెక్ చేసుకుని అందరూ చెక్ చేసుకోవాలి. ఎక్కడ కనబడవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలైతే 24 గంటల్లో శరీరానికి సంబంధించినవే నీ గంటలో నీ సమయం అంతా అయిపోతుంది. కానీ అది ఏ శరీరం? అది కేవలము నిష్ప్రయోజనమయ్యే అది కూడా మళ్ళీ తెలుసు మనకి. శరీరం మాకు తెలియని రెఫరెన్స్లా తిప్పి పేపర్లు తుప్పు పట్టిపోయి ఉంటాయి. అన్నిసార్లు చదువుతుందని మనం చర్చిలో వినుంటాం, ఎక్కడెక్కడ వినుంటాం. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పేది మనమే. ఆ నిష్ప్రయోజనమైన శరీరం కోసం మరలా గంటల సమయాన్ని, మరలా దానికి చదువులు, దానికి ఉద్యోగాలు, ఇవన్నీ చేసి లైఫ్ మొత్తం మరలా ఒకటేది కూడా ఎవరో మనమే, మొత్తం మనమే. కానీ సింపుల్ లాజిక్ చెప్పిన ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, బ్రదరో మరి బ్రతకపోతే ఎలా బ్రదరో? 1 కోటి విద్యలు కూటు కొరక కదా అంటారు. నువ్వు బ్రతకడానికి 1 కోటి విద్యలు అవసరం లేదు బ్రదరో. నువ్వు బ్రతకడానికి అసలు నీకు విద్య అవసరం లేదు, ఒక మాటలో బైబిల్ ప్రకారంగా మాట్లాడుకుంటే. మరి ఎందుకు చేస్తున్నావంటే మనం క్రియేట్ చేసుకున్న లూప్ కాబట్టి తప్పట్లేదు. ఎవరో ఒక జనరేషన్ అలవాటు చేశారు, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి వాళ్ళు అలవాటు చేశారు, వీళ్ళు వాళ్ళకి అలవాటు చేశారు. ఇలా ఆ లూప్లో అందరూ కొట్టుకుని వెళ్ళిపోతున్నాం తప్ప ఒక్క బ్యాక్ స్టెప్, ఒక అడుగు వెనక్కేసి అసలు నేను అంత అన్నం తినడానికి నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదవాలి, ఒక ఉద్యోగం ఎందుకు సంపాదించాలి, మళ్ళీ ఏం చేస్తున్నావు? చివరికి అంత కాగితం పట్టుకొని వస్తాం, అంత కట్ట. ఒక 20 సంవత్సరాలు చదివి ఫస్ట్ క్లాస్ నుంచి 10th నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, కేజీ అన్ని కేజీలు చేసి లాస్ట్ నువ్వు చేసేది ఏంటంటే నెలొచ్చలేక ఒక కట్ట, ఒక 10,000 20,000 రూపాయలు కట్ట. ఇప్పుడు ఆ కట్టతో నువ్వేం చేస్తావంటే మరలా అదిగా భూమిలో బండి వరి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. అదేదో డైరెక్ట్గా ఒక 3 నెలలు విత్తనాలు వేస్తే వరి వచ్చేస్తుంది, చక్కగా పండించుకొని తినేస్తాం. ఇల్లు కట్టాలంటావా? ఆ మట్టి పిసుకొని 4 ఇటుకలు మనమే చేసుకుంటే రోజు రాయి మీద రాయి కట్టుకుంటున్నా 6 నెలలకి ఇల్లు నువ్వే కట్టేస్తావు, అవునా కదా? రోజు రాయి అంత సిమెంట్ తీసుకొని రోజు ఒక రాయి పెట్టుకుని నువ్వే కట్టుకున్నా 6 నెలల్లో నీ ఇల్లు పూర్తయిపోద్ది. కానీ ఈ ఇల్లు కట్టడానికి ఆడ నువ్వు 10 లక్షలు ఖర్చు చేయడానికి ఒక 25 ఏళ్ళు చదివి, ఒక 25 ఏళ్ళు మళ్ళీ ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి, అంటే బాగా ఆలోచన చేయండి. మనం జ్ఞానంగా నడుచుకుంటున్నావా,
జ్ఞానంగా నడుచుకుంటున్నామన్న అజ్ఞానంలో మనం నడుచుకుంటున్నామా? మనం ఈ లెక్కలు తీస్తే ఆయన ఈ లెక్కలు తీస్తాడు. చివరికి మన కన్ను మూసిన తర్వాత ఆయన తీసే లెక్క నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఆయన తీసే లెక్కలు వేరుగా ఉంటాయి. కన్ను మూసిన వెంటనే ఎడన్నసేపు ఒక మాయలో మనం ఏదో బ్రతుకుతున్నాం, కానీ కన్ను మూసిన తర్వాత ఆయన తీసే లెక్కలకి నువ్వు తట్టుకోలేవు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రేమైనటువంటి వాళ్ళు, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలా, వాస్తవాలకు దగ్గరగా మనం ఉండాలా. మరలా ఇక్కడ బైబిల్ దగ్గరకు వచ్చాక కూడా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ జ్ఞానం దగ్గరకు వచ్చాక కూడా మరలా శరీర సంబంధంగా ఆశీర్వాదము అని మాట్లాడుకుంటే ఇంక దేవుడు మనల్ని ఏమన్నా చెప్పండి. అర్థం కానప్పుడు ఓకే, ప్రారంభంలో ఓకే, కానీ జీవితాంతం ఇక అదేనా? చదవండి మరలా మాట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఇది అందరికి అర్థమైంది. కొంచెం ముందుకు వెళ్తాను నేను. ఇక్కడ ఫైనల్ గా మాకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు చనిపోతారు. ఇది పక్క. చనిపోవడం అంటే శరీరాన్ని విడిచిపెట్టి పోవడం, షర్టు వేసుకోవడం, షర్టు తీసి అక్కడ దాన్ని తగిలించి వెళ్ళటం. ఓకే, షర్ట్ అయితే తీసుకెళ్ళి ఎక్కడ తగిలిస్తాం? గోడకు తగిలిస్తాం. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడతాం. నీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోద్ది? అందరూ తెలుసు, పాతాళానికే కదా ఆత్మ వెళ్ళేది. ఇక్కడ భూమి మీద మంచిగా బ్రతికేవారైనా చెడ్డగా బ్రతికేవారైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళేటటువంటి ప్లేస్ ఏంటయ్యానంటే పాతాళ లోకం. ఈ పాతాళ లోకంలో మరలా 3 ప్లేసులు ఉన్నాయి. మంచివారు ఉండేటటువంటి ప్లేస్ ఒకటి, వేదన అనుభవించేటటువంటి ప్లేసు అంటే చెడ్డవారు, ఈ భూమి మీద చెడ్డగా బ్రతికినటువంటి వారు అనుభవించేటటువంటి ప్లేస్ ఒకటి, మధ్యలో మనల్ని ఇలా చెడ్డ వాళ్ళగా మార్చినటువంటి దెయ్యానికి దానికి ఒక గెస్ట్ హౌస్ లోపల. ముగ్గురికి 3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి పాతాళ లోకంలో. ఓకే, ఇది క్లారిటీ. ఇప్పుడు జ్ఞాపకం అనే పదం మీద కొద్దిసేపు మాట్లాడుకుందాం. జ్ఞాపకం చేసుకోవడం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకని? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చేది మంచేగా, మనం నేర్చుకునేది మంచేగా, చెడైతే నేర్చుకోగా. ఒక చెడ్డ వ్యక్తిని చూసి నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? అతనిలా నేను ఉండకూడదు అనేది నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. మంచి వ్యక్తిని చూసి నువ్వు ఏం గుర్తు తెచ్చుకోవాలి? ఇతరులా నేను మంచిగా బ్రతకాలి. ఇది జ్ఞాపకం చేసుకోవటం. అయితే ఇక్కడ రివర్సల్ ఆలోచిద్దాం. ఇప్పుడు మనం చనిపోయినటువంటి వారందరినీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. మీరు చదివి ఉంటారు కానీ కూడా ఆలోచన చేసి ఉంటారు. ఇప్పుడు లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం సందర్భం చదువు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములట ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందా లేదా? మనం వేసే షర్ట్ ఎలా ఉంటుంది, మనం చేసేటటువంటి ఇన్షర్ట్ ఎలా ఉంటుంది, మనం తిరిగే కారు ఎలా ఉంటుంది. మళ్ళీ ఎన్ని చేయకూడదా పెద్దలు అనేది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నేను మాట్లాడట్లా. నువ్వు ఏది చేసినా అవన్నీ 10 మంది మంచిగా మారటం కోసం నువ్వు వాటిని ఉపయోగిస్తే ఫైన్. నువ్వు జాబు చేసినా, నువ్వు కారు కొన్నా, నువ్వు ఇల్లు కట్టినా, నువ్వు ఏమి చేసినా సరే దాని వలన 10 మంది మంచిగా బాగుపడే విధంగా నువ్వు వాటిని వాడుతున్నావు అని అంటే నువ్వు ఎందులో తిరిగినా ఏం చేసినా తప్పలేదు. ఎప్పుడైతే వాటిని నువ్వు దేవుని కోసం ఉపయోగించకుండా టీవీ కొన్నావు, టీవీలో డైలీ జబర్దస్త్, మొగల రేకులు, ఇనప రేకులు, తాటాకులు అయ్యే వస్తున్నాయి అనుకో, అప్పుడు ఆ టీవీ నువ్వు దేనికి వాడుతున్నట్టు? దానివల్ల ఏమైనా దేవుడికి మహిమ వస్తుందా? లేదు. ఇల్లు కట్టాం, మనమే ఉంటున్నాం అనుకో, ప్రార్థనలు జరగకుండా ఇంట్లో అలాంటి ఏమీ చేయకుండా మనమే ఉంటున్నాం అనుకో, అయితే లెక్క ఉంది. కారు కొన్నాం, మనమే తిరుగుతున్నాం అనుకో, దేవుని కోసం తిరగకుండా, అంటే ప్రార్థన తిరగకుండా, ఎక్కడ పరిచర్యకి వెళ్ళకుండా, ఇవన్నీ లేకుండా మనమే చేస్తున్నాం అనుకో,
లెక్క ఉంది. నువ్వు తింటున్నావు, తింటే ఏమవుతుంది? శక్తి వస్తుంది. ఆ శక్తిని నువ్వు దేవుని పరిచర్య కోసం, 10 మందిని మంచిగా మార్చడం కోసం, దేవునికి మహిమ తేవడం కోసం నువ్వు ఉపయోగించలేదనుకో, ఆ శక్తి మొత్తం వేస్ట్. లెక్క ఉంది. నువ్వు పీల్చే గాలి అలా పీలుస్తావు, అలా లాగుతావు, అలా వదులుతావు. గాలి ఎంత పీలుస్తారో తెలుసా? రోజుకి ఎంత గాలి పీలుస్తారో తెలుసా మీకు? తెలియదు. నెలకి ఎన్ని సిలిండర్లు ఖర్చు అవుతుందో వంటకు తెలుసు మనకి. నెలకి మన ఇంట్లో ఎన్ని సిలిండర్లు అవుతాయి, నెలకి ఎన్ని అవుతాయి, సంవత్సరాలకి ఎంత, సిలిండర్ ఖర్చు ఎంత, ఈ లెక్క బాగా తెలుసు మనకి. కానీ మనం పీల్చే గాలి ఎంత పీలుస్తున్నాం తెలుసా? చెప్పిన లెక్క. ఒక రోజుకి 3 సిలిండర్ గాలి పీలుస్తాం మనం. 3 సిలిండర్ల గాలి రోజుకి. ఒక సిలిండర్ కాస్ట్ ఎంత? ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. ఆ లెక్కన రోజుకి 3 సిలిండర్ గాలి అంటే ఎంత? 3000 రూపాయలు ఆక్సిజన్ అవుతుంది నీకు. ఈ లెక్క దేవుడు నెలొచ్చేలాగి బిల్లు వదిలాడు అనుకో. ఏ బిల్లు? గ్యాస్ బిల్లు. పారలోకం నుంచి కింద వరకు ఉంటుంది చీటీ. కరెంటు బిల్లు ఎంత వస్తేనే తట్టుకోలేవు, ఎంత వచ్చిందే అంటావు. దేవుడు బిల్లు వేసాడు అనుకో, దేవుడు బిల్లు వేస్తే ఎలా ఉంటుంది? కట్టగలవా నువ్వు? కట్టగలవా? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఫ్యాన్ మరలా మనుషులు లేకుండా ఫ్యాన్ తిరగకూడదు, మనుషులు లేకుండా లైట్ ఆన్ అవ్వకూడదు. మరలా చాలా జాగ్రత్తగా మనుషుల్లో లైట్ ఆఫ్, మనుషులు లేరు, ఫ్యాన్ ఆఫ్ అంటావు. దేనికి? కరెంటు బిల్ సేవ్ చేస్తావు. శరీరానికి సంబంధించిన వాటి విషయంలో నువ్వు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నావే, మరి నీ ఆత్మ సంగతి ఏంటి? దానికోసమే కదా దేవుడు ఈ సిస్టమ్ అంతా రెడీ చేసింది. నువ్వు జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. మర్చిపోయారా? మర్చిపోయావు. మనం రెఫరెన్స్ చదువుకున్నాం దాకా కూడా. బ్రదర్ ఎవరో చదివారు రెఫరెన్స్. నువ్వు తాను జరిగించిన క్రియలు మంచివా చెడ్డవా లెక్క ఉందా? ఉంది. మరి నువ్వు వాడే ప్రతి దాని వలన దేవునికి మహిమ జరగకపోతే దేవుడు లెక్క అడుగుతాడా? అడగడా? అడుగుతాడు. ఇదిగో ధనవంతుడు చూద్దాం, చదివేనా నెక్స్ట్. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటున్నాడట. ఎవరు? లాజరు. మనం తింటున్నాం అలాగే ఉన్న రొట్టె ముక్కలు. ఆయన రొట్టె ముక్కలు తింటున్నాడు. మనకి చపాతి వేసుకుంటాం మనం, అవునా కదా? నిజాలు మాట్లాడుకోవాలి. మనం ఫుల్గా వేసుకుంటాం లేదా? మరలా దాంట్లోకి అవసరమైతే ఆమ్లెట్ చపాతి ఇది తిరిగేసి దీని మీద ఒక ఆమ్లెట్, దాని మీద ఒక ఆమ్లెట్, మరలా దాంట్లో మంచిగా ఆలు కర్రీ, అవసరమైతే చికెన్ కూడా వేసుకుంటాం అనుకోండి. అంటే ఇక్కడ మనం ఎలా బ్రతుకుతున్నామో ఇక్కడ ఇతను ఎలా బ్రతికాడు అంటే, బ్రదర్ ఇప్పుడు మనం కూడా రొట్టె ముక్కలు తినాలా అనకండి, కంపారిజన్ చెప్తున్నాడు ఆయన. అంటే ధనవంతుడు రిచ్గా బ్రతికాడు, అతనికి ఉన్నటువంటి దాన్ని ఏ రోజు దేవుని కోసం ఖర్చు చేయలేదు. లాజరు దగ్గర ఏమీ లేదు, మరలా ధనం. అతని దగ్గర ఉంది ఒకటే, నీతి నిజాయితీలుగా బ్రతకడం. అదొక్కటే ఆయన దగ్గర ఉంది. బ్రతికాడు. ఒకానొక రోజు వచ్చింది, ఇద్దరు చనిపోయారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది పరిస్థితి? నెక్స్ట్ కిందకి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఏడేం చేశాడు? అల్లయిన దగ్గర ఆగండమ్మా. భూమి మీద మాత్రం ఏం చేశాడు? భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? సన్నని నారపు వస్త్రాలు. ఇక్కడ సుఖం అనిపించాడు. మరి ఇక్కడ సుఖం అనిపిస్తే మరి అక్కడ ఎందుకు ఉండదు సుఖం నీకు? నువ్వు సుఖం అంతా భూమి మీద అనిపించేసావు. మరి ఏడు సుఖం అనిపించినటువంటి నీకు మరలా రెస్ట్ ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళి రెస్ట్ ఎవరికండి అవసరం? విశ్రాంతి ఎవరికి అవసరం చెప్పండి? బాగా కష్టపడినోడికే సుఖపడినోడికే. ఈ భూమి మీద ఈ రెండు కంపారిజన్ చేసుకోండి. పాతాళం అనేది ఒక విశ్రాంతి తీసుకునే గది అనుకోండి, భూమి అనేది మనం రోజు కూలి పనికో ఉద్యోగానికి వెళ్ళే ఆఫీస్ అనుకోండి. కాసేపు భూమిని. విశ్రాంతి ఎవరికి అవసరం? బాగా ఆఫీసులో కష్టపడి లేదా కూలి పనికి వెళ్ళి పొలంలో మట్టి పని చేసినోడికి విశ్రాంతి అవసరం. ఎక్కడ? ఇంట్లో. ఈ భూమి మీద మనకి కష్టం, అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి. ఇప్పుడు భూమి మీద ఇతను ఏం చేశాడు? బాగా సుఖపడ్డాడు. ఇప్పుడు సుఖపడి నువ్వు వెళ్తే నీకు మరలా రెస్ట్ వెళ్ళి రాగానే నువ్వు ఆల్రెడీ ఏసీలో ఉండి మంచిగా వెళ్ళావు. ఇంటికి వెళ్ళంగానే వాటర్ ఇవ్వాలి నీకు, గ్లాసు నీళ్ళు, బాగా అలసిపోయావు. ఇప్పుడు అవసరమా? అంటే ఇక్కడ సుఖపడ్డాడు, అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడట?
ఇదే కంపారిజన్. ప్రతిసారి మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో 100 రెఫరెన్స్లు అక్కర్లే, నీకు ఒక్కటి చాలు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు 10 మంది మంచిగా మారటం కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావా లేదా? నీ చెమట 10 మందిని మంచిగా మార్చడం కోసం నీ చెమట కారుతుందా లేదా? ఈ శరీరానికి పట్టిన అన్నం పెట్టి సుఖపడడానికి నీ చెమట కారుతుందా? ఇది ఒక్కటే చూసుకో సార్, అంతే. నీకు 100 చెప్పవసరం లేదు. ఇంకా సింపుల్గా పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని ప్రసంగాలు చేసినా తిరిగి ఆడ రావాలి, నీతిగా బ్రతుకునే దగ్గరికి రావాలి. బైబిల్ అంతా మిక్సీలు వేసి బాగా జ్యూస్ పిండి అనుకో, నువ్వు ఒక జ్యూస్ లాగా ఒకటి వస్తుంది. ఏంటది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అది జ్యూస్. దాన్ని తాగితే సరిపోతుంది. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూసుకోవాల్సింది అదే. నువ్వు 4 మాటలు నోట్లోంచి వస్తున్నాయి, 10 మందిని నీతి వైపు నడిపించే మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయా, లేదంటే బూతులు వస్తున్నాయా? చూసుకో. బుర్రలో ఆలోచిస్తున్నావు, ఎన్నో కొన్ని 100 లక్షల కోట్ల ఆలోచన చేస్తున్నావు ఉదయం నుంచి. నీకు వచ్చే ఆలోచనలన్నీ 10 మందిని మంచిగా మార్చడానికి వస్తున్నాయా, లేదంటే ఈ శరీరాన్ని సుఖంగా పెట్టుకోవడానికి, ఎవరిని నాశనం చేద్దాం, ఎప్పుడు ఎవరిని ఎత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిద్దాం అన్ని ఆలోచనలు నీ బ్రెయిన్లో జరుగుతున్నాయా? లెక్క ఉంది. నీ తలంపులు మళ్ళీ వాటికన్నిటి బైబిల్లో రెఫరెన్స్ ఉంటాయి. అవి నేను చూపించాను. ఇప్పుడు చదువుకుంటారు కదా తర్వాత, చాలాసార్లు వినుంటారు. ప్రతి దానికి బైబిల్లో ఉంది. కనుక నీ దేహంతో నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో 10 మందిని నీతిగా మార్చడం కోసం, ఒక పాపం చేసేటటువంటి వ్యక్తి లేదంటే ఒక చెడు చేసేటటువంటి వ్యక్తిని మంచి వైపు నడిపించడానికి నువ్వేం చేస్తున్నావు? నీ రూపాయి ఖర్చు పెడుతున్నావా? నువ్వే చెబుతున్నావా? నువ్వే కదిలి వెళ్తున్నావా? ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నావా? అవేర్నెస్ బయట తీసుకుని వస్తా ఉంటాం. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తల పగలకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఒక అవేర్నెస్. అమ్మాయిలు ఏ విధంగా జాగ్రత్తగా వెళ్ళాలి, అత్యాచారాలు జరగకుండా, దానికి ఒక అవేర్నెస్. ఎక్కడ నువ్వు ఏ అవేర్నెస్ తీసుకున్నా శరీరానికే. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తల పగలుతుంది, నీ ఆత్మీయం పగలదుగా. అట్టని చెప్పి మరలా హెల్మెట్ పెట్టుకోకూడదు అనకండి. ఆ కోణంలో నేను మాట్లాడట్లా, శరీరం గురించి మాట్లాడుతున్నా అంతే. ఈ శరీరానికి ఏ డ్యామేజ్ జరిగినా, ఈ శరీరానికి నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది నిన్ను పరలోకానికి చేర్చదు. నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకున్నా సరే మొదట ప్రాధాన్యత ఆత్మకు సంబంధించిన దాని విషయంలో నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. సెకండ్ శరీరానికి సంబంధించి. ఎందుకో తెలుసా? ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు ఈ శరీరంతో మనం మంచి పనులు చేయాలి కాబట్టి ఈ శరీరాన్ని కొద్ది రోజులు కాపాడుకోవాలి, డ్యామేజ్ అవ్వకుండా. తాగి 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 శరీరాన్ని పాడు చేసుకోకుండా, ఎట్లా పడితే అట్లా రోడ్డు మీద తలవాళ్ళు కొట్టుకోకుండా, ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలా. ఎందుకు? శరీరం పాడవకుండా ఉండటం కోసం. శరీరం ఎందుకు డ్యామేజ్ అవ్వకూడదు? ఈ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు భూమి మీద బ్రతుకున్న రోజు ఈ శరీరంతో నువ్వు 10 మందిని బాగు చేయడానికి ఈ శరీరాన్ని ఉపయోగించాలి కాబట్టి. అందుకు అవేర్నెస్. కానీ ఆత్మ కాన్సెప్ట్ పక్కకు పోయింది, శరీరానికి సంబంధించిన కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. దేన్ని తీసుకొచ్చి అది ముందు పెట్టింది, దీన్ని తీసుకెళ్ళి వెనక పెట్టింది. వెనక కూడా కాదు, అది ఎక్కడో ఉంది. లోపల సాగుతుంటే చూసారా? తల్లే దైవం, తల్లి తండ్రి గురువు, దైవం ఎక్కడ ఉన్నాడు? లాస్ట్లో. ఎందుకని లాస్ట్లో పెట్టారు దేవుడిని? ఇప్పుడు ఆలోచించారు. స్కూల్లో నాకు క్వశ్చన్ వచ్చింది. తల్లి స్కూల్లోకి వెళ్తే ముందు నేర్పించేదానికి ఫస్ట్ పాఠం తల్లే దైవమని, తర్వాత తండ్రే దేవుడని, తర్వాత టీచర్ గురువు. దేవుడు ఆయనకి అవసరం లేదా? లాస్ట్ ప్రైజ్ ఆయనకి. ఫస్ట్ ప్రైజ్ తల్లికి. 9 మాసాలు కని పెంచి, అమ్మ మిమ్మల్ని నేను నిందిస్తున్నాను, మీరు చాలా కష్టపడ్డారు, నాకు ఆధారట్లా. కానీ వీటన్నిటికీ మూలం దేవుడు లాస్ట్లో పెట్టారు. దేవుడు ఫస్ట్కి రావాలి. ముందు దేవుడు, తర్వాత తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. చూసారా? దేవుడు తీసుకెళ్ళి లాస్ట్ ఒకవేళ 4 పిలిచి మన వాళ్ళు కనుక స్కూల్లో ప్రైజ్లు ఇవ్వమంటే ముందు ఎవరికి ఇస్తారు? ముందు తల్లికి ఇస్తారు, తర్వాత తండ్రికి, గురువుకి, లాస్ట్లో దేవుడు. మూల ఉంటుంది. ఇక్కడ విషయం కూడా అంటే ఎంత అజ్ఞానంగా మనం నడుచుకుంటున్నాం చూడండి. ఇల్లు కట్టేటప్పుడు సపరేట్గా మన అని చెప్పాడు అనమాట, దేవుడు రూము, దేవుడు రూము, దేవుడు రూము అనేవాడు అనమాట. మనం కట్టుకునే ఇంట్లోనే దేవుడు రూమ్ సపరేట్గా ఉంటుంది. ఒక మూల ఎంత ఉంటుందంటే అంత రూమ్ ఉంటుంది. నేను కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, జ్ఞానంగా మనం నడుచుకోవట్లేదు అంటున్నా. మనకేమో బెడ్రూమ్ లోపల, దాంట్లో మళ్ళీ డబల్ కాట్ మంచం, దాంట్లో ఏసీ, మళ్ళీ దానికి ఒక తలుపు, అన్నీ ఉంటాయి. దేవుడికి లాస్ట్లో ఒక చిన్న గది ఉంటుంది. బాత్రూమ్ ఉన్న బెటరు, కొంచెం ఒక 3.5 అడుగు విడిచిపెట్టి కడతారు.
ఒక రూమ్ అంటే మూల కట్టి ఏం చేస్తాం మనం? ఇది దేవుడు రూము అంటే ఇప్పుడు నువ్వు అంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు? అంటే నీకులాగా ఒక మనిషి అనుకుంటున్నావు ఆయన్ని? నీకులాంటి ఒక మనిషి, నీకులాగా అంత అన్నం తినేవాడు, నీకులాగా రోజు పనికి వెళ్ళేవాడు, ఆయన కూడా అలిసిపోయి వస్తాడు కాబట్టి ఆయనకు కూడా ఒక రూమ్ ఉండాలి నాకులాగే అంటే ఎట్లా ఆలోచిస్తున్నావు చూడండి. మనం ఎవరు అలవాటు చేసేది ఇవన్నీ? ఎక్కడి నుంచి అలవాటైంది ట్రెండ్? మనకి ఎక్కడో డైవర్ట్ జరిగింది, ఎక్కడో ఎవరో ట్రాక్ తప్పించారు మనల్ని. ఆలోచించాలి ఇవన్నీ మనం. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ అంటే ఇదంతా ఎలా వెళ్ళిపోతుందో చూడండి మొత్తం. ఇవన్నీ ప్రతి ఒక్క విషయం మనం ఆలోచన చేయగలగాలి. కనుక ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చింది, మనం ఇక్కడ మంచి బట్టలు వేసుకొని నీట్గా రెడీ అయ్యి అలా చూసి ఇలా చూడటానికి కాదు. ఈ శరీరాన్ని ఈ భూమి మీద ఉన్నంత వరకు మంచి కార్యక్రమాల కోసం, 10 మందిని నీతి వైపు నడిపించడం కోసం దేవుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చాడు. అది మనం మర్చిపోయి ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసమే ఈ శరీరం యొక్క కంట్రోల్లోకి మనం వచ్చేసాం. మనం అంటే ఎవరో? ఆత్మ. ధనవంతుడు అలా బ్రతికాడు, లాజరు ఇలా బ్రతికాడు, ఇద్దరు ఒకరోజు పోయారు. ఏం జరిగిందో ఫైనల్గా నేను చెప్పి ముగించేస్తా. కింద చదవమ్మా. ఇప్పుడు అబ్రహాం వచ్చాడు. ఎక్కడ ఉన్నాడు అబ్రహాం? ఆల్రెడీ ఎలాగంటే ముందు నీతిగా బతికి వెళ్ళినటువంటి ఆయన. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. మరి నీతిమంతుల జాబితాలో ఫస్ట్ పేరు వచ్చింది ఎవరిది? అబ్రహాము. దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఇప్పుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాం సార్. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఎవరు? ధనవంతుడు. ఏమని? ఇప్పుడు కనికర పడాలా, జాలి పడాలా? భూమి మీద ఒకవేళ ఉండుంటే జాలి పడి ఉండేవాళ్ళమేమో, భూమి మీద ఒకవేళ బ్రతుకుంటే జాలి జరుగుండేదేమో, భూమి మీద ఒకవేళ ఉంటే అక్కడ కనికరించేవాడేమో. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు? పాతాళానికి వెళ్ళిన తర్వాత అడగవలసిందే నువ్వు. నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిన తర్వాత, నీకు ఉరి శిక్ష పడిపోయిన తర్వాత అప్పుడు అడుగుతావా? అప్పుడు వస్తుంది నీకు మారు మనసు. ముందు నుంచి చెప్పి 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 ఎంతో మంది నీ కోసం సచ్చి 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 అప్పుడు రాలేదా నీకు మారు మనసు? అప్పుడు రాలేదా? యేసుక్రీస్తు అనేటటువంటి ఆయనే నీ కోసం సిలువలో చనిపోయాడే, నీకు అప్పుడు రాలేదా మారు మనసు? నరకానికి వెళ్ళిన తర్వాత వచ్చింది మారు మనసు. ఇదేం పోయే కాలం. ధనవంతుడికి ఎక్కడొచ్చిందండి మారు మనసు? అక్కడ నీకు రావాల్సింది మారు మనసు. దేవుడు మాట్లాడుతున్నప్పుడే కదా నీకు రావాలి మారు మనసు. నా యందు కనికరపడి ఏటి వద్దు, చెముడు వాటర్ వద్దా? వాటర్ బాటిల్ వద్దేటి? అది ఫ్రిడ్జ్లో తడగట్లా అయినా చల్లటి వాటర్ ఉంటుంది. బాగా గొంతిండిపోయినప్పుడు ఏం చేస్తాం? చల్లటి వాటర్ అడుగుతాం. కానీ ఏం అడుగుతున్నాడు ఆయన? వేలు కొనతో నీళ్ళలో ముంచి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అసలు? పాతాల్లో నీళ్ళు ఉన్నాయండి. నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చబడి. దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఏదో ఫ్రిడ్జ్ ఉందని, అక్కడ ఏదో వాటర్ ఉందని రాయబడలాది. బాధ, వేదన, దానికి ఒక సింబాలికల్ గా, ఒక గుర్తుగా అది మనకు అర్థం అవడం కోసం ఆ పదప్రయోగం చేయబడింది. అక్కడ నాలుకను చల్లార్చు వాటర్ బొట్టుతో. మనకు అంటే అంత వేదన ఉందన్న విషయం మనకు అర్థం అవడం కోసం. ఎందుకంటే ఆ భాషలోనే కదా మనం చెప్పాలి, లేకపోతే నీకెక్కడ అర్థం అవుతుంది? అది మనకు అర్థం అవుతుంది. ఆ పదజాలంతో అది రాయబడకపోతే మనకు అర్థం అవుతుందా? మనకు దాహం ఉంది, వాటర్ తాగితే దాహం తీరుతుంది అనే ఒక కాన్సెప్ట్ భూమి మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో చెప్తే నీకు వేదన అంటే ఏంటో అర్థం అవుతుంది. అందుకని ఆ పద ప్రయోగం చేయబడింది అక్కడ. నేను ఈ అగ్ని జ్వాలలలో వేదన పడుచున్నాను, కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా ఎంత ఉందంటే 20, 30, 40, 50, 60, 70 లెక్కేసుకోండి. ఇప్పుడు ఎంత మీ వయసు ఎంత? ఒక్కరు లెక్క పెట్టుకోండి. ఇప్పటి వరకు మీకు 30 అయితే 30కి ముందు, ఒక 60కి ముందు మీ జీవితం అంతా ఒకసారి రివైండ్ చేసుకోండి. ఏం జరిగిందో ఒకసారి 60 సంవత్సరాలు మీరు మంచి ఎంత చేసుకుంటారు? ఈ శరీరం కోసం ఎంత చేసుకుంటారు? 10 మందిని మార్చడం కోసం, నీతిగా బ్రతకడం కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తుంటారు? ఒకసారి పర్సెంటేజ్
ఒక తక్కిట్లో వేయండి, ఒక కేజీ రాయి పెట్టి తూకం వేయండి. కొంచెం 30 సంవత్సరాలు ముందు వయసు అంతా నేను చేసినటువంటి కార్యక్రమాల్లో మంచి ఎంత ఉంది, ఎంతమందికి మంచి జరిగింది, ఎంతమంది నీతిగా మారారు, నేను ఎంత పరిశుద్ధంగా మారాను, ఒకసారి తక్కిట్లు వేయండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. శరీరానికి సంబంధించి ఎంత కష్టపడి ఉంటారు. ఏటి వెళ్ళిపోద్ది ఇంత పైకి. అది కేజీ రాయి పైకి వెళ్ళిపోయి ఈ పక్క ప్లేట్ కిందకు వచ్చి నేల మీద ఆడుతుంది. ఏమేస్తే ఈ శరీరానికి సంబంధించిన క్రియలు వేస్తే తేలతో సమానంగా కిందకి వెళ్ళిపోతుంది. అంటే మన జీవిత కాలంలో మనం ఈ శరీరానికి సంబంధించి పరలోకానికి సంబంధించిన విషయాలు కాకుండా ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలు తూకం వేస్తే దాని వెయిట్ ఎంత ఉందంటే లెక్కలో కూడా రావట్లేదు. ఆలోచన చేయాలి. కింద చదువు. నీకు ఇష్టమైనట్టు సుఖము అనిపించింది, అలాగుననే లాజరు కష్టము అనుభవించి ఏం చేసుకోవాలా? మన పాయింట్ ఏంటి? జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు జ్ఞాపకం చేసుకోమంటున్నారు? భూమి మీద సుఖం అనిపించిన వ్యక్తిని, భూమి మీద శ్రమపడి కష్టం అనిపించిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనం ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాం? వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. కింద చదవండి. కింద ఒక మాట. అయితే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటిపోకుండా, అక్కడి వారు మా యొద్దకు దాటి రాకుండా, మాకును మీకును మధ్య ఏముందట? మహా అగాధము ఉన్నది, ఉంచబడింది చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన మాట మాట్లాడుతున్నాడు కింద. ఎవరు? ధనవంతుడు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా కొంచెం సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఈయన నరకానికి వెళ్ళిన ఆయనేమో భూమి మీద ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. భూమి మీద ఉన్న మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? వెళ్ళిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుని ఓకే ఫైన్. అంటే ఇక్కడ ఉండి మారు మనసు పొందని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం వచ్చేది ఏంటి చనిపోయిన తర్వాత అంటే వెంటనే తన భూమి మీద ఉన్నటువంటి తన కుటుంబం ఫస్ట్ గుర్తొచ్చేది. ఏడు చెప్పినప్పుడు ఏమో కడిసీలో పెడతాం, ప్రారంభకు వచ్చినప్పుడు ఎప్పుడైపోతే త్వరగా వెళ్ళిపోతాం. ఎందుకంటే నెక్స్ట్ డ్యూటీ ఉంది మనకి, ఏదో పని ఉంటుంది, వెనకాల అర్జెంట్కి వెళ్ళిపోవాలి, ఏదో పని ఉంటుంది, అది బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి రాగానే ఎప్పుడెప్పుడు అయిపోతుందో వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉంటాం. ఇంక ఈ ఆలోచనతో మనం వచ్చి ప్రార్థన కూర్చున్నప్పుడు ఇంక ఎక్కడుంది మంచి? మన జీవితంలో ఎక్కడుంది చెప్పండి? ఏం పర్వాలేదు, అది ఉంటే తర్వాత ముందు వాక్యం విందాం, చక్కగా నేర్చుకుందాం, నాకు సంబంధించింది ఏదైనా వస్తుందేమో దాన్ని మార్చుకుందాం, తర్వాత చూసుకుందాం డ్యూటీ ఏదైనా ఉంటే అని ఆలోచించేవాళ్ళు ఎంతమంది? తొందరగా అయిపోతే వెళ్ళిపోవాలని ఆలోచన అక్కడే అయిపోతుంది. చూడండి, అక్కడే తేలిపోతున్నాము. ఇప్పుడు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన, ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి ఆలోచనతో నీతి కొరకు ఆకలి దప్పులు కాకుండా సుఖం కోసం, ఈ శరీరం కోసం మన యొక్క సమయాన్ని, మన జీవిత కాలాన్ని మనం ఇక్కడ ఖర్చు చేస్తే పాతాళానికి వెళ్ళిన వెంటనే నీకు మారుమనసు అక్కడ వచ్చింది. అక్కడ నీకు మారుమనసు వచ్చినా ఉపయోగం లేదు. వెంటనే నీకు గుర్తొచ్చేది ఏంటి? ఓహో, నాకులాగా బ్రతికే వాళ్ళు, నా భార్య ఉంది, నాకులాగా బ్రతికే ఆయన ఉన్నాడు, నాకులాగా బ్రతికి మా పిల్లలు ఉన్నారు, నాకులాగా మా కుటుంబం ఉంది, మాకులాగా మా ఊరు ఉంది, మా దేశం ఉంది, మా ప్రపంచం ఉంది. ఇది గుర్తొచ్చి అక్కడికి వెళ్ళిన ప్రయోజనం లేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శరీరం గురించి కాకుండా ఆత్మను పరలోకానికి ఎలా తీసుకుని వెళ్ళాలి, అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి నీ సమయాన్ని, నీ కష్టాన్ని, నీ చెమటని నువ్వు ఎంత కారుస్తున్నావు అనే లెక్క దేవుడు తీసినప్పుడు చెడు అనేది అసలు కనపడకూడదు, మంచి అనేది వెయిట్ ఎక్కువ కనపడాలా. అలా కనపడేలా నువ్వు బ్రతికితే యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు ఇప్పుడు మరలా మాట చదివి ముగించేస్తాను. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 4:13 వచ్చిన
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ అనగానే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నామే శరీర సంబంధమైనటువంటి విషయాల కోసం బ్రతికే వాళ్ళు, ఆ లిస్టు మొత్తం కట్టేసేసేయండి. నిరీక్షణ లేని ఇతరుల వలె ఆ జాబితాలో జరిపోద్ది లిస్ట్ అంతా. ఓకే, నెక్స్ట్. మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు. చనిపోయిన తర్వాత ఫస్ట్ రాసేది అదే కదా, తాగి 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 చనిపోయినా కూడా యేసునందు నిద్రించిన వారు రాస్తాం మనం. చూసుకోండి ఒకసారి ఫ్లెక్సీ, చాలా చోట్ల చూసాను, నాకు వచ్చింది డౌట్. మన కళ్ళ ముందు కొన్ని జీవితాలు కనపడతా ఉంటాయి. క్రిస్టియన్సే బాప్తిజం కూడా తీసుకుని ఉంటారు, ఏ రోజు చర్చి కూర్చుంటారు, ఏ రోజు తన కుటుంబాన్ని బాగా చూసుకుని ఉంటారు, ఏ రోజు దేవుని కోసం ఒక మంచి కార్యక్రమం చేయరు, ఏమి చేయరు. తాగి 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 జీవితం అంతా పాడు చేసుకొని ఏదో ఒక పాపం చేసి మన కళ్ళ ముందే చనిపోతారు. మళ్ళీ అది గురించి మనం నిద్రించిన వారు, మళ్ళీ వెనకాల కింద కొటేషన్స్ ఉంటాయి. అసలు నువ్వు లేని లోటు అసలు మాకు, చాలా గమ్మత్తుగా రాసుకుంటాం. లైవ్లో చూసే నేను చాలా బాధేసింది. చాలా కొటేషన్స్ రాస్తాం. వాస్తవం వేరు, మనం రాసేది వేరు. అదే నిజంగా బ్రతికి రాసి ఉంటే ఆ లైన్లన్నీ అలా వాళ్ళకి అతుక్కుపోవాలా, ఆ లైన్లకు తగ్గ జీవితం చాలా బాగుంటుంది కదా. వాళ్ళందరూ బాధ పెట్టాలని నేను చెప్పట్లా, మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం ఏంటి, ఇది ప్రేమపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని కించపరచాలను నేను చెప్పట్లేదు, కానీ కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు. మనం అలా బ్రతకూడదు. 10 మందికి ఈ విషయాలు చెప్పి 10 మందిని చైతన్యవంతులుగా చేయాలి. 10 మంది ఈ మాటలు విని కదిలింపబడి నీతి నిజాయితీతో బతకాలి. ఏ చర్చికి వెళ్తే ఏంటి, అక్కడికి వెళ్తే ఏంటి, ఎక్కడ ఉన్న వాళ్ళు 10 మందికి మంచి చేయాలి. 10 మందిని నీతిమంతులుగా మార్చాలి. ఎక్కడున్నా అది ఇక్కడ ఉంటే ఏంటి, ఇంకో చోట ఉంటే ఏంటి, ఇంకో చోట ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉంటే ఏంటి, మంచి చేయడానికి. ఇది మెయిన్ అజెండా, యేసుక్రీస్తు అజెండా ఇది. ఓకే, అందుకే చూసారా ప్రపంచాన్ని కదిలించాడు ఆయన. ఆయన ప్రాణత్యాగంతో ప్రపంచాన్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాడు ఆయన. మరి ఆయన నమ్ముకున్న మనం అలా తీర్చిదిద్దకపోతే నీ బ్రతుకి నా బ్రతుకు అర్థమే ఉంది చెప్పండి. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ అలా నీతి నిజాయితీలతో మనం బ్రతికి చనిపోతే మరలా క్రీస్తుతో పాటు లేస్తాం. చాలా మంది లేస్తారు. ఇక్కడ చెప్పబడిన లిస్టు క్రీస్తునందు నిద్రించిన వారి లిస్టు. మిగిలిన కూడా లేస్తారు, వాళ్ళ శరీరం కూడా తిరిగి లేవబడుతుంది. కాకపోతే అది పాతాళానికి పర్మనెంట్గా పోతుంది. మనది క్రీస్తునందు నిద్రించిన వారిది ప్రభుతోటే పోతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ మహాగరుడు, గొప్ప విషయాలు మాకు నేర్పించారు. మిమ్మల్ని నమ్ముకుని ఎంతో కాలం, ఎంతో జీవితం తండ్రి మా జీవితాన్ని గడిచిపోయి ఒక్కసారి ఎందుకు మా ఆయుష్కాలాన్ని మేము లెక్కిస్తే మీ కొరకు బ్రతికిన దినాలు, మీ కొరకు చెమట కాచినటువంటి దినాలు, 10 మందిని మంచి వైపు నడిపించినటువంటి క్రియలు ఎన్నున్నాయా అని మమ్మల్ని మాటల ద్వారా పరీక్షించుకొని, ఒకవేళ ఇది వరకు అలా లేకపోతే ఇక మీదటైనా 10 మందిని మీ వైపు నడిపించగలగడానికి మా జీవితాన్ని, మా ఆయుష్ని తండ్రి మా దగ్గర ఉన్నవన్నీ ఉపయోగించండి. సహాయం దయచేయమని మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించమని వాక్యం తండ్రి హృదయాల్లో ఎప్పుడు నిరంతరంగా ఫలించడానికి సహాయం దయచేయమని ఇంత గొప్ప అవకాశాలు నాకు ప్రసాదించేందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, కొందరి గారి కుటుంబాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, దయ సేవకులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలను బట్టి మరొకసారి